కొంచెం ఓపికగా వినండి, వినగలిగితే. లేకున్నా పర్వాలేదు. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నన్ను ఒకరు ఒక ప్రశ్న అడిగారు, స్వామి సంకల్పం ఎందుకు చెప్పాలి అని. గుడికి వచ్చినప్పుడు వాళ్ళ గోత్రం పేరు అడిగి సంకల్పం చెప్తాం కదా. మనం ఇంట్లో పూజ చేసుకున్నా కూడా సంకల్పం చెప్తాం. ఆచమనం చేసుకొని ప్రాణాయామం చేసుకొని సంకల్పం చెప్తాం. ఎందుకు చెప్పాలి సంకల్పం అని అడిగారు. ఆలోచించాను, ఎక్కడెక్కడో వెతికాను, ఎక్కడ ఏమీ దొరకలేదు. పెద్దవాళ్ళు చెప్పేవి చాలా ఉన్నాయి, కానీ నా హృదయానికి ఏమనిపించిందో అది మీతో పంచుకుంటాను. ఇది మేబీ నిజం కావచ్చు, నిజం కాకపోవచ్చు. కామెంట్ చేయండి. నేను బ్యాంకుకు వెళ్ళాను. వెళ్ళి డబ్బులు అడిగాను. వెంటనే ఇచ్చేస్తారా? ఎవరుగా? మన ప్రూఫ్ చూపించాలి, మన అకౌంట్ నెంబరు చూపించాలి. సో మన అకౌంట్ నెంబర్ చెప్తే లాగిన్ అయ్యి చూస్తారు. అప్పటికీ వాళ్ళకి అనుమానం కలిగిందనుకోండి, ఐడెంటిటీ కార్డు చూపించమంటారు. ఐడెంటిటీ కార్డు మనం చూపించాలి. డ్రైవింగ్ లైసెన్సు లేకపోతే ఏదో ఒకటి, ఆధార్ కార్డు అక్కడైతే చూపించాలి. ఇవన్నీ చూపించాం, అయిపోయింది. మనకు డబ్బులు ఇచ్చేస్తారా? వెంటనే ఇవ్వరు. మన అకౌంట్లో బ్యాలెన్స్ ఉండాలి. అప్పుడు బ్యాలెన్స్ ఉంటే మన అకౌంట్లో డబ్బులు మనం విత్డ్రాయల్ ఫామ్లో రాసిచ్చినా లేదా నోటితో చెప్పినా ఇచ్చేస్తారు. సరే, మన అకౌంట్లో డబ్బులు లేవు, అయినా మనకు డబ్బులు కావాలి. ఏం చేస్తాం? క్రెడిట్ కార్డు అప్లై చేసుకొని క్రెడిట్ కార్డు ద్వారా వాడుకుంటాం. క్రెడిట్ కార్డు ఎట్ట వస్తుంది? మన ఏమంటారు, గ్రోత్ బాగుంటే, మనం అంతకుముందు చేసిన ట్రాన్సాక్షన్స్ కానీ బ్యాంకులో మన లావాదేవీలు కానీ అన్నీ బాగుంటే, వీడు పర్వాలేదు తిప్పి కట్టగలడు మనకు అని అనుకున్నప్పుడు, అంటే మన కండక్ట్ బాగుంటే అప్పుడు క్రెడిట్ ఇస్తారు. అంతే కదా. దాన్ని ఇక్కడ నేను సంకల్పానికి అన్వయం చేసుకున్నా. ఇప్పుడు మనం సంకల్పం చేసుకుంటున్నాం, ఈశ్వరుని ఉద్దేశించి ఒకటి కోరుకున్నాం. అంటే నేను బ్యాంకుకి వెళ్ళినట్టు. మరి ఈశ్వరుడు ఇవ్వాలంటే ఈ బ్యాంకులన్నీ వ్యవస్థాపకులు ఎవరైతే పెట్టారో వాళ్ళు ఒక సిస్టమ్ క్రియేట్ చేశారు. ఆ సిస్టమ్ ద్వారా బ్యాంకులు రన్ అవుతున్నట్టు ఈశ్వరుడి దగ్గర కూడా ఒక సిస్టమ్ ఉంది. మనం చెప్పిన సంకల్పం నేరుగా ఈశ్వరుడి దగ్గరికి పోదు. ఆ సిస్టంలో ఉన్న వాళ్ళ దగ్గరికి ముందు మన సంకల్పం వెళుతుంది. ఆ సిస్టంలో ఉన్న వాళ్ళ దగ్గర, అంటే బ్యాంకులో పనిచేసే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి మన ఆధార్ కార్డు, మన ఐడెంటిటీ, మన ప్రూఫ్ అట్టిస్తున్నాము. అట్లనే నేను పలానా, నా పేరు కృష్ణమూర్తి, నేను ఇదిగో పలానా చికాగోలో ఉంటాను, నేను ఇది హ్యాంప్షైర్లో ఉన్నాను, ఇదిగో ఈరోజు ఈ నక్షత్రము, ఈ తిథి, ఈ వారం, ఈ సంవత్సరం అని అన్నీ చెప్తాం. చెప్పాక ఏం చెప్తాము? ఇదిగో నాకు ఇది కావాలని నేను నిన్ను అడుగుతున్నాను, కాబట్టి దయతో ఇది నాకు ఇవ్వు అని అడుగుతాం. ఇది నాకు ఇవ్వు అని అథారిటీతో మనం అడగాలంటే మనం అంటూ ఒకటి ఏదో అక్కడ పెట్టుండాలి కదా. మరి ఈశ్వరుడి దగ్గర ఏం పెట్టుండాలి? ఇవ్వాలంటే వీళ్ళు పోయి చెప్పాలంటే ఈశ్వరుడికి ఏదో ఒకటి పెట్టుండాలి కదా. ఏం పెట్టుండాలి మనం అంటే, ఇక్కడైతే డబ్బులు పెట్టుండాలి, అక్కడైతే పుణ్యం పెట్టుండాలి. ఏమ్మా, మనం పుణ్యం పెట్టుండామనుకోండి, వెంటనే విత్డ్రా అయ్యి ఇచ్చేస్తాడు మనకు కావాల్సింది. పుణ్యమే లేదు, క్రెడిట్ కార్డ్ లాగా అనుకోండి. కానీ మన కండక్ట్ బాగుండాలి. అంటే ఎప్పుడో చేసిన పాపం ఉంది, కానీ ఇప్పుడు మంచిగానే ఉన్నాం, మన యొక్క ప్రవర్తన బాగుంది, మనం అన్నీ మంచిగానే చేస్తున్నాం. అప్పుడు మనకు క్రెడిట్ కార్డు ద్వారా ఇచ్చినట్టు ఇస్తారు. మరి రీపే చేయాలి కదా. అంటే భగవంతుడు మనకు ఇచ్చాడు కాబట్టి మనం తిరిగి ఇవ్వాలిగా. క్రెడిట్ కార్డు డబ్బులు తీసుకుంటే ఇవ్వకపోతే ఏం చేస్తారు? ఆస్తులు జప్తు చేస్తారు. అట్లే మనం ఈశ్వరుడి దగ్గర తీసుకుంది తిరిగి ఇవ్వకపోతే మన పుణ్యం జప్తు అవుతుంది, అది పాపం అవుతుంది. అందుకని మనం ఈశ్వరుడి దగ్గర ఏం తీసుకున్నా మనం ఈశ్వరుడికి తిరిగి ఇవ్వడం ఎట్లా అంటే, ఈశ్వరుడికి ఏమి ఇవ్వగలం? అందుకని ఒక నమస్కారం ఇవ్వగలం. మనం తీసుకునే ప్రతిదీ ఈశ్వరుడికి ఇవ్వగలం. మనం తింటున్నాం, ఈశ్వరుడికి ఇవ్వగలం. ఈశ్వరుడికి ఇచ్చి మనం తింటాం, మనం ఈశ్వరుడికి ఇచ్చి మనం తాగుతాం. ప్రతిదీ ఈశ్వరార్పణ బుద్ధితో మనం చేస్తాం. ప్రతిదీ మనం ఈశ్వరార్పణ బుద్ధితో చేసినప్పుడు మనం ఏ కార్డు అప్లై చేయకుండానే ఒక్కోసారి మన దగ్గర మెరిట్ లేకున్నా కూడా మన పనులు అయిపోతాయి. ఇవన్నీ కూడా ఈ సంకల్పం ద్వారా నాకు అనిపించింది. ఈ సంకల్పం అనేది ఎందుకు చెప్పాలేమో. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ఉన్నారు.
ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి కుబేరుడు ఉన్నాడు. అదే రాకపోకలకి డిపార్ట్మెంట్కి యముడు ఉన్నాడు. వాటర్ డిపార్ట్మెంట్కి ఈశానుడు ఉన్నాడు. ఫైర్ డిపార్ట్మెంట్కి అగ్నిదేవుడు ఉన్నాడు. అట్లా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్కరు ఉన్నారు. వీళ్ళందరూ మన పరిస్థితి స్వామికి చెప్పి మనకి ఇవ్వాల్సింది ఇప్పిస్తారు. అందుకని సంకల్పం చెప్పాలి. ఊరికే నిర్ణయించిపోతారా పెద్దలు? ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్కని మనం అర్థం చేసుకొని ఆచరణలో పెట్టాలి తప్ప అర్థమయ్యి కాకుండా ఎలా అంటే అలా మాట్లాడకూడదని నా భావన. విన్నందుకు ధన్యవాదములు. మరొక వీడియోతో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం.